ఐగుప్తు దేనికి సాదృశ్యం అండి? లోకానికి సాదృశ్యం. లోకాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే ఆ లోకాధికారి అంటున్నాడు. లోకాన్ని ఆధారం చేసుకుని ఇంతవరకు వాడి బాటలో నడిచావు కదా, వాడేమంటున్నాడు అంటే ఈ లోకం నాదిరా బాబు, ఈ లోకాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నావా, ఆ లోకం అంతా నేను చెప్పినట్టు ఏంటది అని అంటున్నాడు. వాడు అంటున్నాడు, నలిగిన రెల్లు వంటి ఐగుప్తు నువ్వు నమ్ముకొని వచ్చినావు కదా, ఒక్కడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోను. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకున్న వారికి అందరికి అట్టివాడే. లోకం ఎలాంటిదంట? లోకం ఎలాంటిదంటే నువ్వు నమ్ముకొనిచున్నావు కదా, ఆ లోకం ఎలాంటిదంటే ఒకడు దాని మీద ఆనుకుంటే అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోయేదంట. లోకం మీద ఆనుకుంటే లోక డబ్బు మీద, లోక ఉద్యోగం మీద, లోక మనుషుల మీద, ఏమిటి నీకున్న దేవుడు కాకుండా నువ్వు దేని నమ్ముకుంటున్నావో అది నీకు గుచ్చుకునే ఒక ములు లాంటిది అని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.